మన దగ్గర కృష్ణుడే వచ్చి జ్ఞానాన్ని అందించాడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఒకప్పుడు సంక్షోభంలో ఉంది మన భారతదేశం. అలాగే ఇప్పుడేమో ఇతర కంట్రీస్ అన్నీ కూడా చాలా డెవలప్డ్‌గా ఉన్నాయి. మరి మన గాడ్స్ పవర్‌ఫుల్ అయినప్పుడు మనం కదా సార్ నంబర్ 1 కంట్రీ అవ్వాలి ప్రపంచంలో. గాడ్స్ కాదు పవర్ఫుల్ కావాల్సింది. మీరు గాడ్ ఎంత పవర్ఫుల్ అయితే ప్రయోజనం ఏముంది? మనం పవర్ఫుల్ కాకుండా. హ్మ్. ఇప్పుడు ఒక చిన్న విషయం అమ్మా. ఆ! అసలు ప్రపంచం మొత్తంలో హ్మ్. గాడ్ అనేది పుట్టింది భారతదేశంలోనే. హ్మ్. కృష్ణుడిగా పుట్టాడు, రాముడిగా పుట్టాడు, హ్మ్. అనేక అవతారాలు. హ్మ్. ఏమని చెప్పాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సార్ తెలుగులో చెప్పరా అదే శ్లోకానికి అర్థం? ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు నాకు నేను సృష్టించుకుంటాను, నన్ను నేను సృష్టించుకుంటాను. రైట్. అవునా? హ్మ్. రాముడిగా వచ్చాడు, కృష్ణుడిగా వచ్చాడు. మనం ఏమనుకుంటున్నామంటే హ్మ్. రాముడు కృష్ణుడే అనుకుంటున్నాం. హ్మ్. కానీ అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ప్రతివాడు కూడా హ్మ్. వాడు దేవుడే. అహం బ్రహ్మాస్మి. అవును. అహం బ్రహ్మాస్మి. మీరు అసలు అద్భుతంగా చెప్పారు ఆ కాన్సెప్ట్‌ని. మళ్ళొకసారి మన ప్రేక్షకుల కోసం చెప్తారా? చెప్దామమ్మా. అహం బ్రహ్మాస్మి అంటే ఎందుకు అది అహం బ్రహ్మాస్మి అని చెప్పి? అవునమ్మా. ఇప్పుడు ఉద్ధరే ఆత్మనాత్మానం. హ్మ్. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నిన్నెవడో ఒకడు వచ్చి ఉద్ధరించాడు. హ్మ్. గుర్తుపెట్టుకో ఇది. రైట్. సో నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. హ్మ్. నీలో ఉండేటటువంటి విమర్శలు ఆత్మవిమర్శ చేసుకుంటూ నీలో ఉండే చెడును తొలగించుకుంటూ మంచిని పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రతి మనిషిలో ఈ రెండు ఉంటాయి. చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అవును. ఒక్కొక్కసారి చెడు పైకి వస్తుంది, ఒక్కొక్కసారి మంచి పైకి వస్తుంది. హ్మ్. సో చెడును తొలగించుకుంటూ మంచిని పెంచుకుంటూ పోవడం, నువ్వు మనిషి కావడం, హ్మ్. మనిషి మానవుడు కావడం, మనిషి కావడం, మనిషి మహాత్ముడు కావడం, మనిషి మహాత్ముడు దేవుడు కావడం. హ్మ్. ఇది భారతీయ సిస్టమ్. హ్మ్. ప్రతివాడు మోక్షాన్ని చేరాలి, ప్రతివాడు మహాత్ముడు కావాలి, హ్మ్. అని ప్రతివాడు ఆర్యుడు కావాలి అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆర్యుడు అంటే శ్రేష్ఠుడు. హ్మ్. మన దగ్గర కృష్ణుడే వచ్చి జ్ఞానాన్ని అందించాడు. మరి అలాంటప్పుడు ఇప్పుడు ఒకప్పుడు సంక్షోభంలో ఉంది మన భారతదేశం. అలాగే ఇప్పుడేమో ఇతర కంట్రీస్ అన్నీ కూడా చాలా డెవలప్డ్‌గా ఉన్నాయి. మరి మన గాడ్స్ పవర్‌ఫుల్ అయినప్పుడు మనం కదా సార్ నంబర్ 1 కంట్రీ అవ్వాలి ప్రపంచంలో. గాడ్స్ కాదు పవర్ఫుల్ కావాల్సింది. మీరు గాడ్ ఎంత పవర్ఫుల్ అయితే ప్రయోజనం ఏముంది? మనం పవర్ఫుల్ కాకుండా. హ్మ్. ఇప్పుడు ఒక చిన్న విషయం అమ్మా. ఆ! అసలు ప్రపంచం మొత్తంలో హ్మ్. గాడ్ అనేది పుట్టింది భారతదేశంలోనే. హ్మ్. కృష్ణుడిగా పుట్టాడు, రాముడిగా పుట్టాడు, హ్మ్. అనేక అవతారాలు. హ్మ్. ఏమని చెప్పాడు? యదా యదా హి ధర్మస్య గ్లానిర్భవతి భారత అభ్యుత్థానమ ధర్మస్య తదాత్మానం సృజామ్యహం. సార్ తెలుగులో చెప్పరా అదే శ్లోకానికి అర్థం? ఎప్పుడెప్పుడైతే ధర్మానికి హాని జరుగుతుందో అప్పుడు నాకు నేను సృష్టించుకుంటాను, నన్ను నేను సృష్టించుకుంటాను. రైట్. అవునా? హ్మ్. రాముడిగా వచ్చాడు, కృష్ణుడిగా వచ్చాడు. మనం ఏమనుకుంటున్నామంటే హ్మ్. రాముడు కృష్ణుడే అనుకుంటున్నాం. హ్మ్. కానీ అద్భుతమైనటువంటి లక్షణాలు ఉన్నటువంటి ప్రతివాడు కూడా హ్మ్. వాడు దేవుడే. అహం బ్రహ్మాస్మి. అవును. అహం బ్రహ్మాస్మి. మీరు అసలు అద్భుతంగా చెప్పారు ఆ కాన్సెప్ట్‌ని. మళ్ళొకసారి మన ప్రేక్షకుల కోసం చెప్తారా? చెప్దామమ్మా. అహం బ్రహ్మాస్మి అంటే ఎందుకు అది అహం బ్రహ్మాస్మి అని చెప్పి? అవునమ్మా. ఇప్పుడు ఉద్ధరే ఆత్మనాత్మానం. హ్మ్. నిన్ను నువ్వు ఉద్ధరించుకోవాలి. నిన్నెవడో ఒకడు వచ్చి ఉద్ధరించాడు. హ్మ్. గుర్తుపెట్టుకో ఇది. రైట్. సో నిన్ను నువ్వు ఎప్పటికప్పుడు డెవలప్ చేసుకుంటూ వెళ్ళాలి. హ్మ్.
నీలో ఉండేటటువంటి విమర్శలు ఆత్మవిమర్శ చేసుకుంటూ నీలో ఉండే చెడును తొలగించుకుంటూ మంచిని పెంచుకుంటూ వెళ్ళాలి. ప్రతి మనిషిలో ఈ రెండూ ఉంటాయి. చెడు ఉంటుంది, మంచి ఉంటుంది. అవును. ఒక్కొక్కసారి చెడు పైకి వస్తుంది, ఒక్కొక్కసారి మంచి పైకి వస్తుంది. హ్మ్. సో చెడును తొలగించుకుంటూ మంచిని పెంచుకుంటూ పోవడం, నువ్వు మనిషి కావడం, హ్మ్. మనిషి మానవుడు కావడం, మనిషి కావడం, మనిషి మహాత్ముడు కావడం, మనిషి మహాత్ముడు దేవుడు కావడం. హ్మ్. ఇది భారతీయ సిస్టమ్. హ్మ్. ప్రతివాడు మోక్షాన్ని చేరాలి, ప్రతివాడు మహాత్ముడు కావాలి, హ్మ్. అని ప్రతివాడు ఆర్యుడు కావాలి అని చెప్పి మన శాస్త్రాలు చెప్తున్నాయి. ఆర్యుడు అంటే శ్రేష్ఠుడు. హ్మ్.